కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో జరగనున్న భేటీలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు ముఖ్యమంత్రి. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, కృష్ణా గోదావరి జలాలపై సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీటి వాటా విషయంలో, జలాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో గత 10 ఏళ్లకు కూడా అన్యాయం జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలు పూర్తిగా రాలేకపోయాయి, అన్యాయం జరిగింది. గత 10 ఏళ్లలో కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ నీటి వాటాలో తెలంగాణకు రావాల్సినంత వాటా రాలేకపోయింది. ఏపీకి ఎక్కువగా ఈ నీళ్లను తరలించుకుపోయారని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద ఈ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నది. అయితే ఇప్పటికే ఈ ఏదైతే ఏపీకి తరలిపోతున్నటువంటి నీళ్ళకు సంబంధించిన అంశాలలో దీని మీద ఈ ప్రధానంగా ఈ కృష్ణా జలాలకు సంబంధించిన దాంట్లో ఏపీ ఎట్లా ఈ నీళ్లను తీసుకెళ్తున్నది, దాంట్లో మన తెలంగాణకు దీనివల్ల ఎట్లా అన్యాయం జరుగుతూ ఉన్నది అనే దాని మీద ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తెలంగాణకు ఈ నీటి వాటాల విషయంలో, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఆ తర్వాత అదే రోజు ఈ అంశం పైన కూడా కేంద్రంపై దీని మీద మరింత ఒత్తిడి తీసుకురావాలి, న్యాయపరంగా తెలంగాణకు రావాల్సినటువంటి ఈ నీటి వాటాలు తెలంగాణకే దక్కేలా పోరాటం చేయాలి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక అందులో భాగంగానే ఎల్లుండి అంటే ఈ నెల 16న సీఎం ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి ఏదైతే జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి ఉంటారో ఆ మంత్రిని కలిసి ఈ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలకు సంబంధించిన అంశంలో, సో కృష్ణా గోదావరి ఈ రెండింటి అంశాలలో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి ఈ నీటి వాటాకు సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ ఆయనకు అవగాహన అంటే తెలంగాణకి కేటాయించాలని చెప్పేసి మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఇక ప్రాజెక్టులు ఏవైతే ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో, కొత్తగా నిర్మించే ప్రాజెక్టులు, సో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో ఈ అనుమతులు ఇవ్వడము, తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా చేయాలి, కేంద్రం నుంచి కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఈ రెండు కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఈ జలాల సంబంధించినటువంటి వాటాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు కూడా లెటర్ రాశారు. ఆ లేఖలో పూర్తిగా తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు, తర్వాత ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తర్వాత కొత్తగా తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత గత కొన్నేళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో కొన్ని ప్రాజెక్టులు కట్టి మధ్యలోనే వదిలేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. పాలమూరు, డిండి ప్రాజెక్ట్ లాంటివి, సో కొన్ని కోట్లు అక్కడ పెట్టినప్పటికీ వాటిని మధ్యలోనే వదిలేశారు, పూర్తి స్థాయిలో వాటిని పూర్తి చేయలేకపోయారు. సో ఇలాంటి వాటికి కూడా కొంత నిధులు అవసరం, తర్వాత వాటికి కొన్ని అనుమతులు కూడా అవసరం ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా కేంద్రం దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లనుంది. వాటితో పాటు వీలైన తొందరలో వీటికి అనుమతులు ఇవ్వాలి. అనుమతులు ఇస్తే కనుక ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక పూర్తి చేస్తే దానివల్ల తెలంగాణలో ఉన్నటువంటి సాగు కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నీటి సౌకర్యంకి సంబంధించి కానీ ఇట్లా ఓవరాల్గా ఎట్లా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ప్రాజెక్టులు కనుక పెండింగ్లో ఉంటే ఎంత తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ సాగు విషయంలో కానీ ఎట్లా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఈ నీటి వాటాల కేటాయింపు, తర్వాత గత కొన్నేళ్లుగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తర్వాత కొత్తగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలలో కేంద్రంతో చర్చించి వీటి మీద కొన్ని అనుమతులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఇక ఏపీకి గత కొన్నేళ్ల నుంచి కూడా ఏపీకి అక్రమంగా తీసుకెళ్తున్నటువంటి నీటి వాటాకు సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో దాని మీద
కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు అడ్డుకున్నా, ఎంత రాజకీయ ప్రెజర్ ఉన్నా తెలంగాణకు రావాల్సినటువంటి, తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి వాటాను తప్పనిసరిగా వచ్చే విధంగా పూర్తి స్థాయిలో దాని మీద పోరాటం చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ అంశాల మీద కీలకంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది చంద్రిక.